ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నిన్న బాధ్యతలు తీసుకున్నటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పాలి. రేపటి నుంచి జిల్లాల పర్యటన ఆమె చేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడ ఆయన ముగించిన ప్రాంతం నుండి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి రేపు జిల్లాల పర్యటనలు ఆమె ప్రారంభించబోతున్నారు. నిన్న బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె ఆంధ్ర భవన్కు వెళ్ళి మీడియాతో కూడా మాట్లాడిన తర్వాత నేరుగా హైదరాబాద్ వెళ్ళారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళ్ళబోతున్నారు. మొదటిగా రేపు ఇచ్చాపురం ఒక్కొక్క రోజు, అంటే ఈ 10 రోజుల్లో మొత్తం 26 జిల్లాలను కవర్ చేసే విధంగా ఆమె షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. ప్రస్తుతం రేపు సంబంధించి 23న శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 3 జిల్లాల ఆమె పర్యటన ఉంటుంది. 24వ తేదీన విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, 25వ తేదీన కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలో ఆమె పర్యటించబోతున్నారు. 26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఈ 3 జిల్లాలకు సంబంధించి 26న పర్యటన చేయబోతున్నారు. 27వ తారీఖున కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ 3 జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆమె పర్యటిస్తారు. 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, 30వ తేదీన సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఆమె పర్యటించబోతున్నారు. 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించి ఈ మొత్తం 26 జిల్లాలని కవర్ చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో అటు కేడర్ని సిద్ధం చేయడంతో పాటు పూర్తిగా రాబోయే ఎన్నికల్లో క్యాండిడేట్ల ఎంపిక సంబంధించి కూడా ఈ జిల్లాల పర్యటన ఆమె నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నప్పటికీ, పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కేడర్ను బలోపేతం చేయడం కానీ రాబోయే ఎన్నికలు సిద్ధం చేసే అంశానికి సంబంధించి దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు షర్మిల బాధ్యత తీసుకున్న తర్వాత 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను పెడతాము, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ పెడతామని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కూడా కసరత్తు చేసే అవకాశం కనబడుతుంది. అక్కడ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అక్కడ వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తాం, ఇలాంటి అనేక అంశాలను ఆ జిల్లా పర్యటనలో నేతలతోనూ కార్యకర్తలతోనూ షర్మిల చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత చేరికల అంశాన్ని కూడా పూర్తిగా ఇక్కడ ఈ జిల్లాల పర్యటనలోనే పూర్తి స్థాయిలో చేర్చుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎంతమంది వచ్చినా చేర్చుకునే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎవరు వచ్చినా చేర్చుకునే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి వస్తే కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుతుందనే ఆలోచన ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాల పర్యటనలోనే నేతలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అక్కడే పర్యటన సందర్భంగా అక్కడే షర్మిల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అక్కడ పనిచేసుకోవాలని చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే నెల నుండి మరో కార్యక్రమానికి ఆమె జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెల నుండి ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణకి ఆమె సిద్ధమవుతూ ఉన్నారు. ఆమె పోటీ చేసే అంశంతో పాటు 175 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ, 25 పార్లమెంట్ సంబంధించిన పోటీతో పాటు కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్నటువంటి ఒక 10 నుంచి 30 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టి ఆ 30 నియోజకవర్గాల్లో ఒక బలమైన పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంటే ఇప్పుడు గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని కూడా లెక్కలేసుకుంటున్నారు. గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో షర్మిల కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు పోటీ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో వచ్చే 5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 2029 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి ఎన్నికలకి, అధికారం దిశగా 2029కి కాంగ్రెస్ పార్టీ నేతల్ని కేడర్ని సిద్ధం చేయాలనేది షర్మిల వ్యూహంగా కనబడుతుంది. కానీ ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలి, ఖచ్చితంగా కొంత బలమైన పోటీ ఇవ్వడంతో పాటు ఓట్లు కూడా ఎక్కువగా సాధించే విధంగా కొన్ని నియోజకవర్గాలు, ఒక 10 నుంచి 30 నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ షర్మిల కానీ వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 24 అంటే ఎల్లుడి నుంచే క్యాండిడేట్ సంబంధించి ఎవరైనా పోటీ చేయాలనుకున్న కార్యకర్తలు కానీ నేతలు కానీ అక్కడికి వచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలను కలవడంతో పాటు వాళ్ళ అప్లికేషన్స్, అంటే నాను పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, పలానా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని ఎవరైనా అప్లికేషన్ పెట్టాలనుకుంటే డోర్స్ ఓపెన్ చేస్తున్నాము. 24వ తేదీ నుంచి మాణిక్యం ఠాగూర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ 24వ తేదీన మొదటి అప్లికేషన్ తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేసి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే అక్కడ ప్రజల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే కొత్త పోటీ ఇచ్చే అవకాశం ఉందా, ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకుని క్యాండిడేట్లను అయితే ప్రకటించే అవకాశం కనబడుతుంది. 23 నుంచి, అంటే ఛార్జ్ తీసుకున్న
మూడో రోజు నుంచి ఆమె పూర్తి స్థాయిలో ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారని చెప్పాలి. జిల్లాల పర్యటనతో పాటు తర్వాత ఫిబ్రవరి నెల అంతా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండడంతో పాటు నేతలతో సమావేశాలు నిర్వహించడం, రాబోయే ఎన్నికలకి నేతల్ని కార్యకర్తలను సిద్ధం చేసే పనిలో షర్మిల దిగారని చెప్పాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ కూడా వస్తుంది కాబట్టి ఆమె పోటీకి సంబంధించి కూడా స్పష్టత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం షర్మిల రేపటి నుంచే జిల్లాల పర్యటన చేస్తున్నారు. రోజుకి 3 జిల్లాలని కవర్ చేసుకుంటూ ఆమె పర్యటన కొనసాగబోతుంది. కెమెరా పర్సన్ ఫండితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.